ఆయనవి కడుపులో పెట్టుకొని ఇంకోటేదో ఏది బ్యాక్ ఆఫీస్లో మాట్లాడటం అట్లా చేయట్లా, ఏమన్నా ఉంటే నేరుగా మొహమాట లేకుండా మీ కూటమికి వేరే ప్రతిపక్షం అక్కర్లా, ఆయన ఒక్కరు చాలని నెటిజన్స్ చాలా స్పష్టంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏమంటారు సార్? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే పాలక పక్షంలో ఉన్నంత మాత్రాన ఏదైనా తప్పులు జరిగితే తప్పులన్నిటినీ ఒప్పు అని చూపించుకుంటూ మేము మసిపూసి మారేడుకాయ చేయము, చాలా స్పష్టమైన ప్రభుత్వం, రాజకీయ జవాబుదారీతనం అన్నది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నది అని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అప్పుడు మాట్లాడిన మాటలు కానీ నిన్న అన్నమయ్య జిల్లాలో మాట్లాడిన మాటలు కానీ చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి సార్. ఎవరో వచ్చి విమర్శిస్తే మేము సరిదిద్దుకునే పనిలో లేము. ఏదైనా ప్రభుత్వంలో మేము మా కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా తప్పులు జరిగితే మేమే వాటిని సరిదిద్దుకుంటాము. కొన్ని శాఖల్లో కొంచెం జవాబుదారీతనం లోపించిందో లేదంటే నెమ్మదిగా పనిచేస్తున్నారో, ఇంకా వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్టు కొంతమంది అధికారులు ప్రవర్తించడం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా వాళ్ళని హెచ్చరికలు చేయడం జరిగింది. అవి వెంటనే పవన్ కళ్యాణ్ గారు అన్న వెంటనే కొన్ని కదలికలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అవి ఏదైతే తప్పులు జరుగుతున్నాయో అవన్నీ దిద్దుకోవడం కూడా జరుగుతుంది సార్. అంటే ఇంతకు ముందు వరకు మనం ఇంతకు ముందు రాజకీయాలు చూసిన వాళ్ళందరికీ కొత్తగా అనిపించవచ్చు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రభుత్వంలో ఏదైనా జరుగుతుంటే ఓపెన్ గా చెప్పడం కొత్తగా అనిపించవచ్చు. బట్ ఇది మంచి పరిణామం, అందరూ కూడా హర్షిస్తున్నారు. ప్రజలు కూడా ఏదైనా జరిగితే ఖచ్చితంగా వీళ్ళు సరిదిద్దుకుంటున్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించడం కూడా అంటే ప్రభుత్వంలో ఆ శాఖల వాళ్ళు కూడా చాలా హోందాతనంగా స్వీకరిస్తున్నారు. ఏదన్నా ఉంటే వాళ్ళు సరిదిద్దుకుంటున్నారు సార్. అది శుభ పరిణామం, మంచిది. అది అందరూ ఆహ్వానించదగ్గ. బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామా? ఇదే అంశం మీద నిన్న ఆయన మాట్లాడారు, ఒకసారి చూద్దాం. ప్రభుత్వ వైఫల్యం ఏది మరి కానీ ఆ రామజపంలాగా రామ 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 రామకోట్ల వెంటనే ఇది కూడా అనేది మాటల్లో మాట తప్పే ఉంది. ఎవడ నవ్విపోతాడండి. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అటు ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ వెళ్తే అందులో వచ్చి సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు, స్టేట్ పోలీసు అందరూ వచ్చి ఏదో అంత ఫోటోలు తీసుకుంటే ఏమైంది వ్యవస్థ? అసలు వ్యవస్థ ఏమైంది? దీనికి వ్యవస్థ ఏమైంది? ఆయన చెప్తుంటారు కదా, నేనైతే తొక్క తీసేస్తాను. ఇందాక చూస్తాను ఎక్కడో కడపలో అంట తొక్క తీసేస్తానండి. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎవరు తోలు తీస్తారు చెప్పండి. ఇప్పుడు సాక్షాత్తు ఆయన పర్యటనలోనూ ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కింద వస్తే అయ్యా నాట్ ఒక కానిస్టేబుల్ వస్తే ఓట్ల సురేంద్ర నాయుడు గారు ఎవరు తొక్క తీస్తారు అని అడుగుతున్నారు బొత్స సత్యనారాయణ గారు. కడపెళ్ళి తోలు లేస్తాను ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరు తోలు లేస్తారో అని అడుగుతున్నాడు బొత్స సత్యనారాయణ గారు. సార్, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఆయన పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఆఫీసరు కదలిక ఉనింది అని చెప్పి తెలుసుకొని ఆయన మాట్లాడారు. గత 5 సంవత్సరాలలో ఇలాంటి నకిలీ ఐపీఎస్ ఆఫీసర్లు యథేచ్ఛగా ఎక్కడంటే అక్కడ దోపిడీ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఏదో ఒక చిన్న సంఘటన జరుగుతూ ఉంటది. ఈ సంఘటన జరిగిన తర్వాత స్వపక్షంలో ఉన్నటువంటి సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఆయనే డైరెక్ట్ గా డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ వర్గాల్ని శుచిమెత్తగా హెచ్చరించడం ఆహ్వానించదగ్గ విషయం. మీలాగా మేము